హీరో సినిమా ఫ్లాప్ అయితే తట్టుకోవడం చాలా కష్టం కదా. అస్సలు ఏ ఫ్లాప్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది అంటే మురగరాజు మురుగరాజు. సంక్రాంతి సినిమాకి థియేటర్ అప్పుడు కాలేజీలో కూడా వచ్చానా నేను, ఇంకా రాలేదు. వస్తే మురగరాజు సినిమా ఫెయిల్యూర్ తీసుకెళ్ళిపోయామంటే అప్పటి మోస్ట్ అవైటెడ్ సినిమా. దేవిప్రియ ప్రసాద్ గారి సినిమాలు, చిరంజీవి గారు చాలా మంచి కాంబినేషన్ అది. ఘరానా మొగుడు అవన్నీ ఉన్నాయి. మల్లిలో మజాక, గుణశేఖర్ గారి కాంబో, గుణశేఖర్ గారు చూడాలన్న తర్వాత సంక్రాంతికి పడుతుంది సినిమా. ఆ సినిమా ఫెయిల్ అవడం అనేది అప్పుడు అసలు తీసుకోలేకపోయాం. అది కళ్యాణ్ గారి జానీ సినిమా. రెండు సినిమాలు నాకు మోస్ట్ ఎఫెక్టెడ్ అన్నమాట. అసలు జానీ అంటే అప్పట్లో పీక్. అసలు ఎలా ఉండేదంటే అప్పుడు జానీ సినిమా ఫెయిల్ అయితే కాశీ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఎవరో చెప్పి నీకంతటా నువ్వు కాకుండా ఏదన్నా వేరే వ్యక్తి కోసం కాశీ వెళ్ళి కోరుకుంటే అది అవుద్దంటే ఎప్పుడు ఇంకోసారి మాకు ఇలాంటి ఫ్లాప్స్ రాకూడదని కాశీ వెళ్ళిపోయి ఎవరికి చెప్పకుండా ట్రైన్లో రిజర్వేషన్ కూడా లేదు, నార్మల్ టికెట్ తీసుకుని అలా వెళ్ళిపోయాం. సమ్మర్లో ఒక్కరే వెళ్ళిపోయారా? ఒక్కరే. మా ఫ్రెండ్ కన్నా అని ఉండేవాడు, నేను కన్నా ఇద్దరం కలిసి వెళ్ళిపోయాం. అంత అభిమానం అన్నమాట. సో అలాంటి అన్నీ జరిగిన తర్వాత సెటిల్ అవ్వడం టైం పట్టి. మురుగరాజుకి జానీకి ఒక డిఫరెన్స్ ఏంటంటే మురుగరాజు అనే సినిమా ఇప్పటికీ ఫ్లాపే, బట్ జానీకి ఒక కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళందరూ జానీ ఒక బెస్ట్ మూవీ అంటారు క్రాఫ్ట్ పరంగా. పవనిజం అనే మాట ఫస్ట్ మీరే బయట తీసుకొచ్చారంటే pavanism.com అనే వెబ్సైట్తో. నేనే కాదు, చాలా మంది ఉన్నారు. ఆ వెబ్సైట్లు అన్నిటికీ నేను హెల్ప్ చేసాను. ఓకే స్టిల్స్ ఇవ్వటం, వాళ్ళ కాంటెంట్ ఇవ్వటం. ఒక సందర్భంలో అడిగారా పవన్ కళ్యాణ్ గారు పవనిజం అంటే ఏంటని? కళ్యాణ్ గారి దగ్గర కామన్ మన ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒకటి పెట్టారు. అవునవును. అప్పట్లో దాంట్లో చాలా యాక్టివ్ ఉండేవాడిని మీరు. అప్పుడు కళ్యాణ్ గారితో మంచి సాన్నిధ్యం ఉండేది. సో ఆయన ఏ విషయాన్ని బాగా నిశ్చితంగా పరిశీలించి, సో అప్పుడు అడిగేవాళ్ళు అసలు ఏంటి ఆయన ఆన్లైన్ ఎక్కువ చూసేవాళ్ళు. అప్పుడు అడిగేవాళ్ళు ఏంటిది పవన్ ఏంటి డే అని, పవనిజం డే అండి ఇలాగ అక్టోబర్ 11 ఇలా అన్నీ చెప్తుండే, అన్నీ అడుగుతుండేవారు. ఆయన సర్ప్రైజ్ అవుతుండేవారు అన్నమాట.